నమస్తే బోసుకుమరి నక్సలైట్లని ఏరేస్తున్నటువంటి పరిస్థితులు అయితే మాత్రం మనకు తెలుస్తున్నాయి. చాలా రోజుల నుంచి ఇప్పటి వరకు కూడా సుమారు 540 మంది మావోయిస్టులను లేపేశారు. ప్లస్ చాలా మంది అగ్రనేతలు నేతలు కూడా చనిపోయినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ రోజు కేశవరావు అనేటువంటి ఆయన ప్రధాన కార్యదర్శి, అంటే ఒక రకంగా చెప్పాలంటే సుప్రీం హెడ్, అంటే మావోయిస్ట్ పార్టీకి సుప్రీం హెడ్, ఆయన్ని లేపేశారు. అంటే ఆయన 70 సంవత్సరాల దాకా 71 సంవత్సరం దాకా ఉందంట, ఆయన అయితే చంపేశారు. బట్ ఆయన చరిత్ర ఏంటి అనేది మన దగ్గర కంప్లీట్ గా లేదు, కానీ ఇంకా నెక్స్ట్ వీడియో చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాం. కానీ కంప్లీట్ గా ఆయన ఏంటంటే మన శ్రీకాకుళంకి సంబంధించినటువంటి వ్యక్తి, అంటే అంటే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన వ్యక్తి. మొత్తం ఇండియాకి సంబంధించినటువంటి మావోయిస్ట్ పార్టీ మొత్తానికి ఆయనే హెడ్ గా ఉండి మరి నడిపించడం అంటే చాలా తక్కువ వయసులో. ప్లస్ ఆయన చదువుకోలేదంటే ఇంజనీరింగ్ చేశాడు. ఆయన ఇంజనీరింగ్ చదువుకొని ఆయన మావోయిస్టులోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి డెవలప్ అయ్యి మొత్తం లీడ్ చేయగలిగినటువంటి పొజిషన్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ మెయిన్ హెడ్ ని లేపేశారు. అంటే ప్రధానమంత్రి మోదీ గారు, అదే విధంగా అమిత్ షా గారే స్పందించారు అంటే ఆయన ఎంత పెద్ద వ్యక్తి ఆలోచించవచ్చు. అంటే బట్ ఈ కేశవరావు అనేటువంటి ఆయనకి సంబంధించి చాలా మందికి తెలియదు. బట్ నాకు కూడా కొద్దిగా తెలిసిందే తప్ప పెద్దగా దాని గురించి తెలిసినటువంటి పరిస్థితి లేదు. కానీ చాలా పెద్ద నాయకుడు, కొన్ని దశాబ్దాలు 4 దశాబ్దాలకు పైనుంచి ఆయన మావోయిజం ఉన్నటువంటి పరిస్థితి, మావో పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి, నక్సలిజం లో ఉన్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఎన్కౌంటర్ చేసి ఆయనతో పాటు ఇంకొక 20 మందిని లేపేశారు. ప్లస్ అది కూడా కాకుండా అది జరిగిన తర్వాత కొన్ని గంటలకే మళ్ళీ ఇంకొక 5 మందిని చంపేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. బట్ ఇది బోటకమైన ఎన్కౌంటర్ లో మాట్లాడితే మాట్లాడొచ్చు, కానీ ఒకటైతే క్లారిటీ ఏంటంటే నక్సలిజాన్ని నమ్మేటువంటి పొజిషన్ లో జనాలు ఉన్నారా, ఇంకేమైనా ఉన్నారా? నాకు తెలిసి ఉండకపోవచ్చు అనేది నా డౌట్. ప్లస్ ఏంటంటే వాళ్ళంతా ఇక అది ఆపేసి జనజీవన సమంలో కలిసిపోతే బెటర్ ఏమో అని నా డౌట్. ప్లస్ కనీసం ప్రాణాలన్నా మిగులుతాయి, వచ్చి సమాజంలో వాళ్ళకు ఉన్నటువంటి తెలివితోటి సమాజంలో కూడా పోరాడేటువంటి పరిస్థితులు ఉంటాయి. మీకు ఇంతకు ముందు ఏంటంటే జమీందారులు, అదేవిధంగా ఏదో పట్వారీలు అంటారు, ఈ భూస్వాములు అంటారు, వీళ్ళందరూ ఏంటంటే కూలీలని చాలా అసహ్యంగా నీచంగా చూసేటువంటి వాళ్ళు, వాళ్ళకి అన్యాయం చేసేటువంటి వాళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి కూలీ కూడా సరిగ్గా ఇచ్చేటువంటి వాళ్ళు కాదు. వాళ్ళ భూములు విపరీతంగా ఆక్రమించేసుకొని ఇష్టానుసారంగా వాళ్ళు పరిపాలించుకుంటూ ఉండేవాళ్ళు, వాళ్ళు భూములు పండించుకుంటేవాళ్ళు, వాళ్ళు కూలీలను చేసేవాళ్ళు. వాళ్ళని ముట్టుకోవటానికి కూడా ఇబ్బంది పడేటువంటి వాళ్ళు. కానీ వాళ్ళ ఆడవాళ్ళని మాత్రం తీసుకెళ్లి చర్చేసేవాళ్ళు, చంపేసేవాళ్ళు. అదేంటి అంటే ఇదేంటని అడిగేటువంటి వాళ్ళు లేరు. ఒకవేళ అడిగేటువంటి ధైర్యం కూడా లేదు, అంత స్తోమత కూడా లేదు. ఈ రోజన్నా కొన్ని చట్టాలు బయటకు వచ్చి ఆ చట్టాలతోటి కోర్టులకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి, కానీ అప్పుడైతే అవి కూడా లేవు. కనీసం ఎదిరించేటువంటి స్థితి కూడా లేదు. ఆడవాళ్ళని చర్చేసి డైరెక్ట్ గా ఇంట్లోకి వచ్చి చర్చేసినా కూడా అడగటానికి లేనటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితులు ఇంతకు ముందు కాలంలో ఉండేవి. ఈ భూస్వాములు చేసినటువంటి విధానాలు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు కారంచేడులో జరిగినటువంటి సంఘటన, చుండూరులో జరిగినటువంటి సంఘటనలు ఉన్నాయి చూసారా, అవి చాలా చరిత్ర యూట్యూబ్ లో ఉంటాయి, చూడండి. చాలా మందిని చంపేసి దళితులను ఏంటి మాకు అన్యాయం అని అడిగిన ఒక్క ప్రశ్నకి వాళ్ళందరూ చంపేసి ముక్కలు చేసేసారు. ప్లస్ ఆడవాళ్ళని విపరీతంగా నాశనం చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. చాలా పెద్ద చరిత్రలే. మరి ఆ భూస్వాములతోనే జరిపోయింది. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు పురంధేశ్వర్ గారు ఉన్నారు కదా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వర్ గారు, వాళ్ళ మామ, సొంత మామ, అంటే వాళ్ళ కోడలు చెంచురామయ్య అనేటువంటి ఒక ఆయన ఉండేవాడు. ఆయన నక్సలైట్లే చంపేసింది. ఒక రకంగా చెప్పంటే చొక్కా పట్టుకుని బయటకి ఇటుకొచ్చి పాయింట్ బ్లాక్ లో పెట్టి కాల్ చేశారు. ఏంటి ఆ ఇన్సిడెంట్, ఆ దళితులకు సంబంధించిన ఇన్సిడెంట్ ఆయనే చేయించాడు అనేటువంటి కోణంలో. కాకపోతే ఇప్పుడు వెంకటేశ్వర గారు కానీ, పురంధేశ్వర్ గారు కానీ, వీళ్ళందరూ మాకు ఏ సంబంధం లేదంటారు. కానీ ఆ రోజుల్లో నక్సలైట్లు బయటికి తీసుకొచ్చి కాల్ చేసి చంపేశారు. అంటే ఒక పీడిత బడుగు బలహీన వర్గాల పక్కన నక్సలైట్లు ఉన్నారు అనేటువంటి భయంతో ఈ భూస్వాములు కానీ, పెత్తందారులు కానీ, వీళ్ళందరూ కూడా వీళ్ళ వెనకాల వచ్చేవాళ్ళు కాదు. అంటే కనీసం కదిలించిన భయం వేసేవాళ్ళు. ఇప్పుడు SC ST అట్రాసిటీ కేసు అదే ఉంది కదా. ఇప్పుడు ఈ భూస్వాములు ఈ రోజు కూడా మీకు కావాలంటే చెప్తాను. మీరు కొన్ని చాలా గ్రామాలు ఇప్పుడు చాలా వరకు ఏం బాగాలేదు, 50% పోయింది, ఇంకా 50% ఉంది. ఈ రోజు కూడా భూస్వాములు వస్తే, ఇప్పుడు అగ్ర కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఇప్పుడు దళిత వాడలకి వచ్చినా, లేకపోతే దళిత వాడలకు సంబంధించినటువంటి వ్యక్తులు అంటే ఆ ఊర్లోకి వెళ్ళినా, ఈ రోజు కూడా దళిత వాడలు ఊరి చివరే ఉంటాయి. ఈ రోజు కూడా ఎంత టెక్నాలజీ పెరిగి ఎంత విధానం జరిగిన తర్వాత కూడా ఈ రోజు కూడా ఊరి చివరే ఉంటాయి. వాళ్ళు భూస్వాములతోటి ఈ రోజు కూడా మాట్లాడాలంటే నుంచోనే మాట్లాడాలి. వాళ్ళు వస్తే మంచం మీద కూర్చోకూడదు, ఈ రోజు కూడా కుర్చీలో కూర్చోకూడదు. ఈ రోజు కూడా నేను ప్రజెంట్ ఇప్పుడు ఈ వీడియో చేసిన టైంలో కూడా ఉంది, ఈ రోజు కూడా ఉంది. కానీ చాలా గ్రామాల్లో పోయింది అనుకోండి, ఎవరు లెక్క చేయట్లేదు అనుకోండి ఇప్పుడు. బట్ ఇంకా కొన్ని గ్రామాల్లో ఇంకా పాతకాలం మనుషులు ఇంకా కూడా ఆ విధానాన్ని పాటిస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన పిల్లలు పాటించట్లేదు, కానీ పవిత్ర సంగతి అని చెప్పేసి ఎవరు అంతా ఒకటి అనేటువంటి విధంగా మాట్లాడుతున్నారు. కానీ ఈ రోజు కూడా పెత్తందారు విధానం ఉంది.
అది బలచబడుతుంది. కానీ ఏవైతే ఈ బడుగు బలహీన వర్గాల కోసం నిలబడి పోరాటం చేసినటువంటి నక్సలిజం పుట్టిందో చేసిందో అదేమైంది అంటే ఈ రోజున అది కూడా పలచబడిపోయింది. ఎందుకంటే కొత్త కొత్త చట్టాలు వచ్చేస్తున్నాయి, అవసరమైతే కోర్టుకు వెళ్ళిపోతున్నారు, కేసులు పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వచ్చిన తర్వాత దళితుల మీద దాడులు తగ్గాయి చాలా వరకు, చాలా అంటే చాలా వరకు తగ్గిపోయాయి. కనీసం ఒక మాట అంటానికి భయపడేటువంటి స్థితికి వెళ్ళిపోయింది పరిస్థితి. కాబట్టి అంతా మారిపోతున్నటువంటి స్థితిలో ఈ నక్సలిజానికి సంబంధించి కూడా మారాల్సినటువంటి పరిస్థితి ఉందేమో ఒకసారి ఆలోచించుకోండి. ప్రజల తరపున నక్సలిజం అంటే ఏదో పెద్ద ఉగ్రవాదులు లేకపోతే దేశానికి అపకారం చేసేటువంటి వ్యక్తులేం కాదు. బడుగు బలహీన పీడిత వర్గాల పక్కన నిలబడేటువంటి వ్యక్తులు, భూస్వాములను ఎదిరించేటువంటి వ్యక్తులు. ఒకప్పుడు వాళ్ళు లేకపోతే వాళ్ళు మాత్రమే బడుగు బలహీన వర్గాల ప్రభుత్వాలు గాని పోలీసులు గాని ఎవరు కూడా బడుగు బలహీన వర్గాల పీడిత వర్గాల పక్కన ఉండేవి కాదు. ఓన్లీ డబ్బున్న వాళ్ళు, ఎక్కువ కులం ఉన్నటువంటి వాళ్ళు మిగతా వాళ్ళ పక్కనే ఈ పోలీసులు గాని ప్రభుత్వాలు గాని నిలబడి. ఎందుకంటే ప్రభుత్వాలు చెప్తున్న మొత్తం వాళ్ళే కాబట్టి ఈ వీళ్ళ పక్కన ఎవరు నిలబడేవాళ్ళు కాదు. అప్పుడు ఓన్లీ నక్సలైట్లు, అప్పుడు చట్టాలు లేవు, కోర్టులు కానీ ఎవరు నిలబడేవాళ్ళు కాదు. ఓన్లీ నక్సలైట్లు మాత్రమే నిలబడి వాళ్ళని ముందుకు నడిపించినటువంటి పరిస్థితి. వాళ్ళు కానీ లేకపోతే అసలు ఆ సమాజం ఉండేది కాదేమో, దళిత మొత్తం చచ్చిపోయేవాళ్ళేమో. అంత భయంకరమైన పరిస్థితులు. కనీసం వాళ్ళ ఇళ్ల ముందు నడవకూడదు, కనీసం వాళ్ళ పక్క చూడకూడదు, వాళ్ళు వస్తుంటే చెప్పులు ఎడవాలి, ఈ సొల్లంతా ఉండేది, పనికిమంతా ఉండేది అసలు వాస్తవంగా మాట్లాడంటే. అవన్నీ కూడా వాళ్ళని కాపాడింది, ఆదుకుంది నక్సలైట్లు ఆ టైంలో. కానీ ఇప్పుడు అదంతా పలచన అయిపోయింది, ఎవరు బ్రతుకువాళ్ళు అయిపోయింది, చదువు ప్రధానంగా వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు నక్సలిజం కరెక్టా కాదా, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే వాళ్ళ మీద పూర్తిగా ఫోకస్ పెట్టి మొత్తాన్ని నిర్మూలించాలనేటువంటి విధంగా అయితే మాత్రం వాళ్ళేమో ప్రతిజ్ఞ పూని విపరీతంగా పిట్టలు లేపుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కాబట్టి ఇంకెంతటితో ఇది ఆపేసి జనజీవన సమంతిలోకి వచ్చేసి ఒకవేళ ఏమన్నా మితిమీరి ఏదన్నా భయంకరమైనటువంటి పరిస్థితులకు వెళ్తే అప్పుడేమన్నా ఏదైనా చూడొచ్చు. కానీ జనాల్లోకి వచ్చి ఇంక పోరాటం అనేది ఇక నేర్చుకుంటే బెటర్ అనేది, అంటే ఇంకా అలవాటు చేసుకుంటే బెటర్ అనేది నా అభిప్రాయం. ఒకటైతే క్లారిటీగా చెప్తున్నాను, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఇవి పుట్టింది ప్రజల కోసమే. నక్సలిజం అనేటువంటివి పుట్టింది ప్రజల కోసమే. ప్రజల కోసం నిలబడ్డారు ఒక్కో టైంలో. మరి ఇప్పుడు ఆ రెండు కూడా పర్ఫెక్ట్ గా వెళ్తుంది అంటే రెండు కూడా పర్ఫెక్ట్ గా. నేను ఎప్పుడు కూడా ఆలోచిస్తుంటాను, ఇప్పుడు విద్య గురించి వైద్యం గురించి ఎట్టయితే మాట్లాడతాను, ప్రజల కోసమే. ఇటు రాజ్యాంగం అయినా ఏదైనా ప్రజల కోసమే, నక్సలిజం ఇదంతా వాళ్ళు ప్రజల కోసం. కానీ ఈ రెండు ఏం సాధించాయి ఇప్పుడు వరకు అనేది తెలియదు. మరి అదే వింత చూద్దాం.